రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జనాభా నిర్వహణకు సంబంధించిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. జిల్లాల వారీగా ఫెర్టిలిటీ రేట్ల వివరాలను అధికారులు సమర్పించగా కడప జిల్లాలో అత్యధికంగా 1.99, విశాఖ జిల్లాలో అత్యల్పంగా 1.32గా టోటల్ ఫెర్టిలిటీ రేటు నమోదైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర సగటు టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.5గా ఉందని అధికారులు తెలిపారు. దీనిని 2.1గా లక్ష్యానికి చేరుకునేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి వైద్యారోగ్య, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా 90 సంవత్సరాలు ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా గత 6 నెలల నుంచి అస్వస్థతకు గురయ్యారు. 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాదెండ్ల ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్ రావు జన్మించారు. MGNREGA అమల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. MGNREGA గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి పల్లె ప్రజలకు ఆదాయం లభిస్తుందని జగన్ తెలిపారు. గతంలో ఈ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలిచిందని చెప్పారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్లలో ఈ పథకం అమల్లో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని ఆయన విమర్శించారు. దశాబ్దాలుగా మహిళా బిల్లును అడ్డుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమల్లీశ్వరి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా, సామాజికంగా తగిన గుర్తింపు లభించిందని ఆమె కొనియాడారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లో జరుగుతున్న జాప్యంపై గళమెత్తేందుకు ఈ నెల 24న స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సభకు కూటమి ప్రభుత్వంలోని కీలక మహిళా నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. నందిగామలోని అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు కఠినంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నందిగామ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు గతంలో వెలుగులోకి వచ్చిన అక్రమ గ్రావెల్ వ్యవహారం, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ కేసులో భాగంగా అప్పట్లో విధులు నిర్వహించిన 2 మున్సిపల్ అధికారులు, 2 కౌన్సిలర్లు, మరో 8 మంది సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ జీవీవి సత్యనారాయణ, మున్సిపల్ ఆర్డీఎం ఏ నాగ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.